మీరు ఎవరి గురించి మాట్లాడినా వాడు వీడు గాడిద దున్నపోతని మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకు? ఏమండి అన్నపూర్ణ గారు, మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి, కానీ మీరు చెప్పిన విధానం బాగలేదు. అందరినీ థియేటర్లో పక్క పక్కన కూర్చోబెట్టి 3 గంటల పాటు మూసుకుని ఎంజాయ్ చేయండి అని చెప్పే దమ్ము సినిమాకే ఉంది. అన్నపూర్ణ గారు, ఒకటి గుర్తు తెచ్చుకోండి, మీరు ఫేమస్ అవ్వాలంటే రోడ్డు పైకి వచ్చి ఏదో చెయ్యండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా దర్శకులు హీరోకి తప్ప ఎవ్వరికి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఒక మర్యాదకరమైన స్థానం, ఒక గౌరవప్రదమైన స్థానం, ఒక మర్యాద ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి, మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి. మొన్నటికి మొన్న బాహుబలి చూసాం అందరం, అదొక అద్భుతం. శివగామి లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి రమ్యకృష్ణన్ అక్కడ నిల్చోబెట్టిన ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి. అది ఎందుకు అవమానం అంటున్నానంటే, ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్గా ప్రతి అమ్మాయికి అవమానమైంది. అసలు అంతెందుకండి, మన తెలుగు సినిమా డైరెక్టర్లు ఎలా చూపిస్తున్నారంటే, ఒకడిని అవమానిస్తేనే కామెడీ, ఒకడిని కొడితేనే ఎంటర్టైన్మెంట్, ఒక రేప్ గురించి మాట్లాడితే ఫన్నీ. అది యాక్చువల్లీ అది ఒక్క సినిమాలో కాదు, ప్రతి సినిమాలో. అత్తారింటికి దారేదిలో 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ గారిని ఎందుకు కొడతాడండి? చార్జ్ పెట్టి ఎందుకు కొడతారు? కోపం తెప్పిస్తే కొట్టేస్తాడా? దూకుడులో మహేష్ బాబు సమంతతో నీ కలర్ ఎక్కడా నా కలర్ ఎక్కడా అని ఎందుకు మాట్లాడతాడు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేవాడిని తీసే డైరెక్టర్కి 50 ఏళ్ళ బ్రహ్మానందం 30 ఏళ్ళ సోనాల్ చౌహాన్ అనే యాక్ట్రెస్ని రేప్ చేయడం గురించి ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. అసలు ఏమన్నా సెన్స్, ఏమన్నా బుద్ధి జ్ఞానం అందులో కట్నం అంటే ఒక పెళ్లిలో ఒక భాగంలాగా, ఒక 20 ఏళ్ళు భర్త వదిలేస్తే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు భార్యలు, వాళ్ళు వచ్చి ఒక చిటికేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అన్నట్టు చూపిస్తారు. ఇంత నీచంగా అమ్మాయిని చూపించకుండా మీరు మంచి సినిమా తీయలేకపోతే ఇంకా మీరు సినిమా తీసి ఎవరికండి లాభం? సినిమాలోనే కాదండి, బయట కమీడియన్ అలీ మనిషా దున్నపోతావాడు. ఆడియో ఫంక్షన్స్లో యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు, సుమాకి అల్లు అరవింద్ గారి మధ్య అత్యంత డిస్గస్టింగ్, అసలు చిరాకు వచ్చేసే ఒక మాట. యాంకర్ల సమంత బాడీ గురించి మాట్లాడాడు, ఒక యాంకర్ డ్రెస్ గురించి, తను షార్ట్స్ వేసుకుంటే డ్రెస్ గురించి మాట్లాడాడు. అసలు డాక్టరేట్ ఉంది, కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా. అన్నం తినేవాడు ఎవడు పబ్లిక్లో 1000 మందిలో అలా మాట్లాడు, కింద కూర్చున్న వాళ్ళందరూ పిచ్చాలలో అలా నవ్వరండి. ఒక హీరో ఒక 30 ఏళ్ళు అతను 60 ఏళ్ళు అతన్ని కొట్టినప్పుడు అది ఓకే అని అలవాటు పడిపోయినా మీరు మంచివి తీస్తే అలవాటు పడిపోలేమా? తీయండి, మంచి సినిమాలు తీయండి, మేము డెఫినెట్గా చూస్తాం. ఆడియన్స్గా మీరు కూడా మారండి. బాహుబలి లాంటి ఒక సినిమా తీస్తే హాలీవుడ్లో లేనిది కాదు కదా, మనకు తెలియంది కాదు కదా, ఇంకా బాగా తీసి ఉండొచ్చు కదా. బాగా తీశారు కదా, ఇంకా బాగా తీసి ఉండొచ్చేమో, కానీ బాగా తీశారు కదా. చూడండి, వాటిని ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. అలా చేస్తేనే ఎప్పటికైనా తెలుగు సినిమా బాగుపడుతుంది, తెలుగు సినిమా మంచి రోజులు చూస్తుంది. 3 సంవత్సరాలకు ఒక బాహుబలి వస్తే కాదండి, వచ్చే ప్రతి సినిమా ఆ ఆనందాన్ని ఇవ్వాలి. లాంగ్ లివ్ తెలుగు సినిమా, లాంగ్ లివ్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆడవాళ్ళ పాత్రలు చాలా తక్కువగా చూపిస్తున్నారని మీరు ఫీల్ అయ్యారు కదా. అదే ఆడవాళ్ళ పాత్రలను మెయిన్గా తీసుకుని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలానే వచ్చాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, మల్లీశ్వరి, కర్తవ్యం, ఆమె, మాతృదేవోభవ, అరుంధతి, ఇలా ఆడవాళ్ళ గురించి చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. వాళ్ళని ఆ సినిమాలలో చాలా గొప్పగా చూపించారు. కంటే కూతుర్నే కనాలి అంటే ఏం మీ ఉద్దేశం? అబ్బాయిలందరూ వేస్ట్ కదా? మేము కూడా ఇలా చూసి ఈ సినిమా మీద ఏదో చేయొచ్చు, బట్ మేము సినిమాలో మాత్రమే చూస్తాం. 40 ఏళ్ళు ఉన్న పవన్ కళ్యాణ్ గారు 60 ఏళ్ళు ఉన్న ఎంఎస్ నారాయణ గారిని అత్తారింటికి దారేది సినిమాలో కొట్టడం తప్పని మీరు బాగా ఫీల్ అయ్యారు కదా. మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఓ 25 ఏళ్ళ నుండి మీరు గారు అని ఏ పదం లేకుండా సంబోధించడం కరెక్టా? ఇలా వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీయండి, తీసి హిట్ కొట్టండి. అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనే విషయం మీకు అర్థమవుతుంది. అంతేగాని సినిమా తీయడం అంటే బ్లాగులు మెయింటైన్ చేసినంత ఈ సినిమా చూస్తూ డైరెక్టర్స్ ఈ సీన్ అలా చేసింటే బాగుండు, ఇలా చేసింటే బాగుండు అనుకుని ఒక బుడ్డ కెమెరా పెట్టుకొని వీడియో తీసి అప్లోడ్ చేసినంత ఈజీగా సినిమా తీయడం. మాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం, ఏ రోజు ఎవరిని కించపరచలేదు. కానీ మీరు ఎవరి గురించి మాట్లాడినా వాడు వీడు గాడిద దున్నపోతని మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకు? అసలు మీరు చెప్పినట్టు బాహుబలిలో ఉన్న సీన్ తప్పైతే, అమ్మాయిని కించపరిచేలాగే ఉంటే
తమన్నా కూడా అమ్మాయే కదా, అమ్మాయి ఎలా చేసింది? ఆ అమ్మాయి ఒప్పుకొని చేసినప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి. దుశ్శాసనుడి గురించి మాట్లాడాం కదా, అక్కడ ద్రౌపదికి ఇష్టం లేకుండా దుశ్శాసనుడు చీరలాగాడు, అందుకే విలన్ అయ్యాడు. కానీ ఇక్కడ సీన్ అది కాదే. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అంటారు. ఇలా సినిమాకు ఒక అపోనెంట్ తయారవుతుంటే ఎప్పటికైనా ఇండస్ట్రీ డెవలప్ అయ్యింది. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. సినిమాను సినిమాలో చూడడం నేర్చుకోండి, లేదా మానేయండి. నాకు ఇష్టమైన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడినందుకు బాధతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అమ్మాయిలను అవమానిస్తున్నాం అంటుంది, కానీ అమ్మాయిలు ఎవరు అవమానించారు అసలు? ఇక్కడ సినిమా అండి, అది సినిమాల్లో చూడొచ్చు కదా. ఇప్పుడు ఒకసారి ఒక డైరెక్టర్ ఒక అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకుని, హీరోయిన్ శివగామి రమ్యకృష్ణ గారినో ఎవరో ఒకరు ముందు కూర్చోని స్క్రిప్ట్ చెప్తారు కదా. ఆ స్క్రిప్ట్ చెప్తే వాళ్ళు ఓకే అన్నాకే కదా సినిమా చేసేది. ఇప్పుడు తమన్నా అయినా అంతే కదా. తమన్నాకైతే బాబా ఎగ్జాంపుల్ ఏంటది, ఢిల్లీకి వెళ్ళిపోయి సోల్జర్ని అంటే రోడ్డు మీద బట్టలు ఇప్పేసి లంగామోని కట్టేసి వీడేమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారంట. ఏంటనేది అలాంటి మన ముందు జరిగితే చెప్పు తీద్దాంతం. ఎందుకంటే ఒక పౌరుడిలో మనం చేయాల్సిన పని అది. సినిమాలను చూడాలి. అది నాటకం అంటే నటిస్తారు అందరు. అక్కడ నటనలోనే చూడాలి. తెలుగు సినిమానే కాదు, ఏ సినిమా అయినా అంతే. అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ నారాయణ గారిని కొట్టారని అసలు ఏంటనేది అది కామెడీ అండి. సినిమాలో బోల్డ్ చేస్తారు. అలా అయితే మరి జూలై సినిమాలో ఇలియానా అల్లు అర్జున్ కొట్టలేదా, రాజేంద్ర ప్రసాద్ గారిని కొట్టలేదా? ఈ పాయింట్లు కదా మేము మాట్లాడలేమా? ఏమండి అన్నపూర్ణ గారు, మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి, కానీ మీరు చెప్పిన విధానం బాగలేదు. ఆ తెలుగు సినిమాలోనే చూద్దాం. ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం మాట్లాడడానికి బాగుంటాయి, డిస్కస్ చేయడానికి బాగుంటాయి, కానీ పబ్లిక్కి తెలిసేలా చేయడం మాత్రం చాలా తప్పదు. ఎందుకంటే పబ్లిక్కి తెలియడం అంటే మనం చాలామంది కొందరిని ఇష్టపడతారు. ఇప్పుడు అల్లి అంటే నాకు చాలా అభిమానం, బ్రహ్మానందం అంటే నాకు అభిమానం, మహేష్ బాబు అంటే నాకు అభిమానం, ప్రభాస్ అంటే నాకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ అంటే నాకు అభిమానం. తిట్టడం చాలా తప్పండి. మీకు ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ తిట్టకండి. కానీ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్తీ అండి. ఇంకోసారి ఒక వీడియో చేసినప్పుడు అందరికీ నలుగురైతే చూపించండి, ఇది నేను మాట్లాడింది కరెక్టేనా అని. మీకు ఓకే అనిపిస్తే దాన్ని అప్లోడ్ చేయండి, ఓకేనా? సినిమాలు చూసి జనాలు పాడైపోతున్నారు అనుకుంటే మరి ఇంట్లో వాళ్ళు చెప్పింది విని మంచివాళ్ళు అయిపోవాలిగా. అంటే ఇప్పుడు పోకిరి సినిమా చూసి మహేష్ బాబు లాగా గన్నులు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారా జనాలు? అలా అనుకుంటే ఇంట్లో అమ్మ నాన్న చెప్పి మంచి విషయాలు తెలిసి మంచోటిగా మారిపోవాలి కూడా కదా. ఏ తల్లి తన కూతుర్ని నీ బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు బండి వెళ్ళిపోయి ఆడితోటి ఏం చెప్పదుగా. ఏ తండ్రి కొడుకు నోట్లో సిగరెట్ పెట్టి లైటర్ లేదా ఎగ్గుట్టుని పర్లేదా అని అడగడు కదా. అలాగే మంచి చెడు అనేవి ప్రతి దాంట్లోనూ ఉంటాయి. అది ఎంతవరకు తీసుకోవాలనే విచక్షణ మనుషులకు ఉండాలి. రచయితలకి దర్శకులకి స్థాయి లేదు, దిగజారిపోతున్నారు అని బాధపడి మా మీద పడి ఏడుస్తున్నారే. సినిమా అంటే మీరొక్కరే కాదు, చాలా మందికి సంబంధించిన విషయం అది. వయసు, కులం, మతం, వృత్తి తారతమ్యాలు ఏవి లేకుండా తీసుకొచ్చి అందరినీ థియేటర్లో పక్కన కూర్చోబెట్టి 3 గంటల పాటు మూసుకుని ఎంజాయ్ చేయండి అని చెప్పే దమ్ము సినిమాకే ఉంది. సినిమా పరిశ్రమది తప్పు కాదు. కొంతమంది చేసే తప్పు వల్ల అందరినీ తిట్టడం సబబు కాదు. వినోదాన్ని పంచడం, అందరికీ ఆనందాన్ని ఇవ్వడం, ఇదే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధాన లక్ష్యం. మంచి ఎంత కావాలో తీసుకోండి, చెడు అక్కర్లేంది వదిలేయండి. అంతేగాని పండుగట్టుకుని కుర్చీ వేసుకుని చెడు వైపు చూస్తే అది చండాలంగా ఉంది అని చెప్పడం తప్పు. ఎందుకంటే మంచిని చెప్పాలంటే ముందు చెడుని చూపించాలి. చెడు నుంచే మనిషి మంచి నేర్చుకునేది. 5 నిమిషాలు నీడ ఎంజాయ్ చేయాలంటే 10 నిమిషాలు ఎండలో తిరగాలి. గట్టు మీద కూర్చొని గోదావరం కలా సోత కూర్చుంటే ఈత రాదమ్మా. దిగాలి, మునగాలి, తేలాలి, గిలగలా కొట్టుకోవాలి. అదిగో అప్పుడు మొదలవుతుంది అసలైన ఈత. అది చూసి చుట్టూ జనాలు నేర్చుకుంటారు. తప్పులు ఎంచడం చాలా ఈజీ అమ్మా. నేను ఒక్కడిని ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాని సుకుమార్ తీస్తే జనాలు ఎందుకు ఆదరించలేదు? మంచి సినిమాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు సినిమాల్లో ఎలా ఉండేవి, హీరో చెల్లెల్ని విలన్ తమ్ముడు ఎవడో రేప్ చేసేస్తే హీరో మొత్తం సినిమా అంతా కూడా అతనికి ఇచ్చి పెళ్లి చేసే ప్రక్రియలో ఉంటాడు. అంటే ఒక అమ్మాయిని ఒక రేపిస్ట్కి ఇచ్చి పెళ్లి చేసేస్తే జస్టిఫై అయిపోయినట్ట. మరి అలాంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు ఆడవు? బుర్ర పెరిగింది కాబట్టి. పెరుగుతోంది, ఎవల్యూషన్ అనేది నడుస్తుంది. ఏదో ఒక రోజు హాలీవుడ్ స్థాయి సినిమాలు మనము తెస్తాం. దానికి ఎగ్జాంపులే బాహుబలి. దాని ఒక రేపిస్ట్ సినిమా అని, రేసిస్ట్ సినిమా అని. రేసిస్ట్ అంటే ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఏంటి, మహేష్ బాబు సమంతని నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి అన్నాడని బాధపడుతున్నావా?
ఇప్పుడు మేమమేఘ శ్యాముడని వాల్మీకి రాముడి గురించి రాస్తే వాల్మీకి లేసిస్తా ఒక పద్ధతి అంతా ఉంటుందమ్మా, కొంచెం ఆలోచించు. తిట్లనేవి పొగడ్తలనేవి అతిశయోక్తులమ్మా. అవి డైరెక్ట్ గా వాడినవి కాదు. ఒక గొడవ జరిగినప్పుడు, ఒకరిని ఏడిపించేటప్పుడు, ఒకరిని టీజ్ చేసినప్పుడు అలాంటివి వాడతాం. అందుకే ఆ సినిమాలో చివరికి క్లైమాక్స్ లో మహేష్ బాబు సమంతనే పెళ్లి చేసుకున్నాడు. ఇంకో అందమైన తెల్ల హీరోయిన్ హన్సికనో ఎవరితో తీసుకొచ్చి గెస్ట్ అయిపోయిన చెప్పించి పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అన్నపూర్ణ గారు ఒకటి గుర్తు తెచ్చుకోండి, మీరు ఫేమస్ అవ్వాలంటే రోడ్డు పైకి వచ్చి ఏదో చెయ్యండి. ట్రాఫిక్ క్లియర్ చేయండి, డ్రైనేజ్ క్లీన్ చేసుకోండి, మాకు అనవసరం. కానీ ఫిలిం ఇండస్ట్రీని మీరు ఏదో ఫేమస్ అవ్వాలని ఫిలిం ఇండస్ట్రీని తిట్టకండి, బాగోదు. బ్రహ్మానందం గారిని, ఆలీని, మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని, ఒక త్రివిక్రమ్ గారిని అలాంత అర్హత మీకు లేదు. వాళ్ళకి మేము అభిమానిస్తాం, ప్రాణాలైనా ఇస్తాం. ప్లీజ్ ఇంకోసారి అలా మాట్లాడకండి. ఇంకోటండి, మీరు ఏదో అన్నారు, హీరోలకే కట్అవుట్ ఎందుకు పెడతారు, హీరోయిన్లకి ఎందుకు పెట్టరు? చూడండి, ఒక హీరోని 30 ఫీట్లో చూపిస్తే బాగుంటుంది ఒక అందం. అదే హీరోయిన్ని పాపం 30 ఫీట్లో చూపిస్తే బాగుండదండి. అది డైరెక్టర్కి తెలుసు ఎలా ఉంటుందో ఒక అమ్మాయిని అంత పెద్ద కట్అవుట్లో పెడితే. అందుకే పెట్టలే. మీరు ఎదవ లాజిక్లతోని పెట్టండి అంటే మీ పోస్టర్ పెట్టుకోండి. మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడకండి. కావాలంటే మీరు బాలీవుడ్ మూవీకి వెళ్ళొచ్చు. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు, తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మైలు రాయి అని ఏదో రాయి అని తెలుగు టీచర్ లెక్క జాయిన్ అవ్వండి, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ చేసుకోండి, లేకపోతే యాంకర్ లాగా కూడా ఉంటుంది. మేము ఇస్తాం. ఇండస్ట్రీని కోరుకోండి, తిట్టకండి.